ఎస్సీ భూములు ఆక్రమించుకుని దొంగ పట్టాలు సృష్టించుకున్న నెట్టం సునీత భర్త వెంకటేశ్వర్లు నాయుడు పైన ప్రభుత్వం చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్కే షానవాస్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మీడియాకు వివరాలు వెల్లడించారు. కొమ్మరపూడి గ్రామంలో మనకి కాకి సుబ్రతమ్మ పేరు మీద పట్టా ఇచ్చున్నారు. ఆమె సాగు చేసుకుంటూ వాళ్ళ వారసుడికి ఇచ్చింది. ఆ వారసుడు సాగుబడి చేసుకుంటూ ఉంటే కొంతమంది అధికారులని మభ్యపెట్టి నెట్టంబాగా సునీత భర్త వెంకటేశ్వర నాయుడు వాళ్ళు పెత్తందారులుగా ఆ గ్రామంలో వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి అండదండలుగా ఉన్నత అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళ కాడ లాలూచి పడి ఈ అధికారులు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఈఆర్ఓ కానీ సర్వేరు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ గారు కానీ ఆర్టీఓ గారు కానీ దీని మీద అన్ని విషయాల్లో చెప్పినా పట్టించుకోకుండా దీన్ని కాలాపన చేస్తూ వాళ్ళ పట్టా పాస్బుక్ మీద కూడా ఈరోజు దాన్ని కొట్టేసి మళ్ళీ వీళ్ళ పేర్లు ఎక్కించడం అనేది ఎంతవరకు సవాబో ఈ అధికారులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక దళితులు భూముల్లో నాయుళ్ళు ఆక్రమించుకుని ఎకరా 21 సెంట్లు ఐదమైన పరిస్థితుల్లో చేస్తా ఉంటే ఈ అధికారులు వాళ్ళకి సహకరించడం ఎంతవరకు అని చెప్పేసి కూడా మేము కలెక్టర్ గారు కూడా అన్ని విషయాలు చెప్పినాం. కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళకి జైలు పంపాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి సహకరించిన అధికారులందరి మీద కూడా చర్య తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారు తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఆర్టీఓ గారు వచ్చున్నారు. ఆ ఆర్టీఓ గారు కూడా అన్ని విషయాలు కూడా మేము చెప్పాము. ఇంకా కూడా మళ్ళీ వివరణ చేస్తాము. ఆమె కూడా మాకు సహకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆర్టీఓ గారిని కోరుతున్నాం. దీని సర్వే నెంబర్లు కూడా మొత్తం కూడా 725-3 అదేవిధంగా 73-30-4 732-22 ఈ సర్వే నెంబర్లలో ఒక ఎకరా 21 సెంటు భూమిని ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటా ఉంటే ఈరోజు అక్రమంగా అన్యాయంగా ఈ విధంగా అధికారులకి లంచాలు ఇచ్చి వాళ్ళు అధికారుల ద్వారా ఈ విధంగా పట్టా పాస్బుక్లే మార్చేసి ఈ కూడా ఆ పేరు మీద ఉంది DKW పట్టా. ఈ పట్టా కూడా ఉన్న ఒరిజినల్ పట్టా కూడా ఆమెకి ఉంది. మొత్తం కూడా ఎన్ని కూడా పెట్టి కూడా అధికారులకు ఇచ్చినా కానీ అధికారులు బట్టి పట్టనుకున్నారు. అందుకోసం ఇప్పుడు మంచి గుర్తింపులో ఉన్న కలెక్టర్ గారు మంచి వ్యక్తిగా పేరు పొంది ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు ఈ అవినీతి పరులైన అధికారుల మీద చర్య తీసుకొని అక్రమంగా ఈ భూమిని ఆక్రమించుకోవాలని చెప్పి అంటున్నా ఈ వెంకటేశ్వర నాయుడు వాళ్ళ భార్య మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. కలెక్టర్ గారు మీరు వెంటనే నెల్లూరు డివిజన్ ఆర్టీఓ గారికి సమాచారం ఇవ్వండి. ఆ తర్వాత ఆర్టీఓ మేడం గారు కూడా మంచి వ్యక్తిగా ఈరోజు అనుకుంటా ఉన్నారు. మేము కూడా ఆమె పేదల కోసం పనిచేస్తుందని చెప్పేసి మేము కూడా నమ్ముతున్నాం. ఈ ఎంఆర్ఓ ఈఆర్ఓ ఆర్ఏల మీద వెంటనే చర్య తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా దళితుల భూములు దళితులకి ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ అధికారుల మీద ఉందని కూడా గుర్తించకుండా ఈరోజు పెత్తందారులకి తాకట్టు పెట్టే విధంగా ఈ అధికారులు చేస్తున్నారు. వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని మరీ మేము కోరుతున్నాం. కొమ్మరపూడి గ్రామంలో నెట్టం సునీత భర్త వెంకటేశ్వర నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా డీకేడీ పట్టా ఉన్నటువంటి కాకి సుబ్రతమ్మ గారి పేరు మీద ఎకరా 21 సెంటు డీకేడీ పట్ట ప్రభుత్వం కల్పించింది. ఈ యొక్క భూమిని వాళ్ళు ఆక్రమించుకొని దొంగ పట్టాలు సృష్టించుకొని ఆ భూమిని దౌర్జన్యంగా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇదే తరుణంలో మాకు అన్యాయం జరిగిందని ఎన్నోసార్లు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి అర్జీల రూపంలో సమర్పించిన దాని మీద ఎలాంటి చర్యలు లేవు ఇప్పటికి కూడా. కావున ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి దొంగ పట్టాలు సృష్టించుకున్నటువంటి నెట్టం సునీత భర్త వెంకటేశ్వర్లు గారి పైన క్రిమినల్ చర్యలు తీసుకొని అదేవిధంగా వాళ్ళ పట్టాలు రద్దు చేసి బాధితులకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ